హరే కృష్ణ అందరికీ వెల్కమ్. సో ముందుగా మంగళాచరణ చేసుకుని ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం మాతాజీస్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశం శ్రీరూపం సాగ్రజాతం సహగణరత్నాదాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణలలిత శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందం నుంచి 5వ అధ్యాయం. మాతాజీస్ అవును ప్రభుజీ. 4వ స్కందం నుంచి 5వ అధ్యాయంలో మనం చర్చిస్తున్నాము. సో దక్షుడి యొక్క యజ్ఞం అనేటువంటిది విధ్వంసము అనేటువంటిది టాపిక్ కదండి. సో ఈరోజు అధ్యాయంలో యాక్చువల్గా వీరభద్రుడు అనేటువంటి వాడు ఏ విధంగా దక్షుడి యజ్ఞాన్ని విధ్వంసం చేశారు అనేటువంటిది మాత్రమే మనం చూస్తాం. నిజానికి ఈ విధ్వంసం వెనక జరిగినటువంటి సన్నివేశం ఏమిటి అనేటువంటిది మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే మనకి చాలా తత్వబోధన అనేటువంటిది అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది ఒక కేవలం దక్ష యజ్ఞము లేకపోతే దక్ష యజ్ఞ విధ్వంసము అనేటువంటిది ఒక కథలాగా మాత్రమే విన్నట్లయితే దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కానీ దీంట్లో ఉన్నటువంటి తత్వజ్ఞానాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే దాని ద్వారా మనం ఎంతో లాభాన్ని పొందవచ్చు. ఒక వైష్ణవులుగా ఒక పురోగమిస్తున్నటువంటి ఒక భక్తుడిగా మనం ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు, ఏం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, భగవంతుడి ద్వారా ఎలా శిక్షింపబడతాము అనేటువంటి విషయాన్ని మనము చాలా క్లియర్గా ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దక్షుడి యొక్క అపరాధాల యొక్క ఫలితము లేదంటే అతని యొక్క గర్వం వల్ల కలిగినటువంటి వినాశనము, ఆయన అహంకారం వల్ల కలిగినటువంటి ఆయన అంధత్వం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలో స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అయితే అసలు మనం కొంచెం దక్షుడు గురించి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దక్షుడు ప్రజాపతి అంటే సృష్టి కార్యానికి నియమితుడైనటువంటి ఒక అధికారి కదండి. దక్షుడు ప్రజాపతి అంటే ప్రజాబాహుల్యాన్ని సృష్టించడానికి నియమింపబడినటువంటి ఒక అధికారి. అంటే ఈయన చాలా ప్రభావశాలి, ఈయన గొప్ప విద్యావంతుడు, వేదాలలో ప్రావీణ్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. పైగా ఇతనికి భగవంతుడి యొక్క కృప కూడా ఉంది, బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. కాకపోతే ఇతనికి అహంకారం అనేటువంటిది ఒకటి ఉంది, ఫాల్స్ ఈగో, మిథ్యాహంకారం. ఇంకొక పక్క శివుడు,
దక్షుడు సమస్త సృష్టి కార్యాన్ని నడిపించడానికి లేకపోతే సృష్టించడానికి నియమించబడినటువంటి అధికారి అయితే శివుడు శివుడు లయం చేయటానికి నియమింపబడినటువంటి అధికారి. సృష్టించడం గొప్ప, లయం చేయడం గొప్ప? సృష్టించడమే గొప్ప. సృష్టించడమే గొప్ప. పైగా ప్రభావవంతుడుగా ఉన్నటువంటి దక్షుడు గొప్ప, లేకపోతే ఎక్కడో శ్మశానాల్లో ఉండేటువంటి శివుడు గొప్ప? దక్షుడే గొప్ప. భౌతికంగా అయితే దక్షుడు అనిపిస్తారు కానీ అవన్నీ ఆలోచించకండి. ముందు నేను అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి. దక్షుడే గొప్ప. వేదాలన్నీ చదివి విద్యావంతుడైనటువంటి దక్షుడు గొప్ప, అయితే ఒంటికి విభూతి రాసుకుని శ్మశానాల్లో తిరిగేటువంటి శివుడు గొప్ప? శివుడే గొప్ప ప్రభుజీ. దక్షుడే గొప్ప. శివుడే గొప్ప. శివుడు గొప్ప ప్రభుజీ. ఇద్దరు గొప్పే ప్రభుజీ. దక్షుడిని ఎవరు చూసినా రెస్పెక్ట్ చేస్తారు. ఓకే, దక్షుడు మాట దేవతలు సైతం వింటారు. దక్షుడు ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి పుణ్యఫలాన్ని ఆర్జించాడు. శివుడు ఎప్పుడు యజ్ఞం చేయలే. ఓకే, పైగా దక్షుడు చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు, చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు, మంచిగా బట్టలు వేసుకుంటారు, మంచిగా చూడడానికి అందరూ కూడా మనం అందరం కూడా చూస్తే ప్లెజెంట్ గా అనిపిస్తుంది మనకి. కానీ శివుడు ఎలా ఉంటారు? జటాజూటాన్ని విరబోసుకొని, మెడలో కపాలాలు ధరించి, ఒంటి మీద పాములతోటి, శరీరం అంతా విభూది వేసుకొని శ్మశానాల్లో తిరుగుతూ ఉంటారు. సో చూడటానికి ఎవరిని చూస్తే ఎలా ఉంటుంది? వైష్ణవ భక్తుడు కదా ప్రభుజీ. చాలా గొప్పవాడిలా కనిపిస్తాడు కదా, చూడటానికి దక్షుడు చాలా గొప్పవాడిలా కనిపిస్తాడు. ఇదే భావన దక్షుడికి కూడా ఉంది. ఇదే భావన దక్షుడికి కూడా ఉంది. అందుకనే శివుణ్ణి అవమానించేశాడు దక్షుడు. అంటే బాహ్యంగా ఎలా కనిపిస్తున్నారు అనేటువంటి దానిని బట్టి ఒక మనిషిని ఇలాంటి వాడు అలాంటి వాడు అని అంచనా వేయడము అనేటువంటిది మొట్టమొదటిగా దక్షుడు చేసినటువంటి తప్పు. జనరల్ గా మనం అందరం కూడా ఇలాంటి తప్పులే చేస్తూ ఉంటాం. ఎవరినైనా సరే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి వాళ్ళు బాహ్యంగా ఎలా కనిపిస్తున్నారు అనేటువంటిదే మనకి ప్రధానం. శివుడు బయటికి ఒంటి నిండా పాములు, ఒంటి నిండా విభూది, మెడలో కపాలాలు, జుట్టు విరబోసుకొని ఏమాత్రం శుభ్రంగా లేకుండా అశుభ్రంగా అమంగళంగా కనిపిస్తారు. కాబట్టి దక్షుడికి నా పాత్ర చాలా గొప్పది, శివుడి యొక్క పాత్ర కంటే నా పాత్ర ఈ విషయంలో చాలా గొప్ప పాత్ర, కాబట్టి నా అంత గొప్పవాడి శివుడు కాదు. అందుకనే శివుడు దక్షుణ్ణి చూసి దక్ష యజ్ఞంలో నిలబడకపోయేసరికి తనకి కోపం వచ్చింది. అందుకని ఆ తర్వాత జరగబోయేటువంటి యజ్ఞంలో దక్షుడు శివుణ్ణి గాని సతీదేవిని గాని ఆహ్వానించకుండా సమస్త సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆహ్వానించేశారు. అంటే ఒక తపస్విగా ఉన్నటువంటి శివుణ్ణి చూస్తే ఒక తక్కువ భావం, న్యూన భావం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించాడా లేదా అనేటువంటి దానికి భౌతికంగా ఎలా కనిపిస్తున్నారు అనేటువంటి దాంతో సంబంధం లేదు. దక్షుడు ఎలాంటి పతనం చెందినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అంటే మనం అందరం కూడా భక్తులమే, మనందరికీ కూడా ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక సందర్భంలో మనం కూడా ఇతరులతో పోల్చుకుంటాం. అది భౌతికమైనటువంటి వ్యక్తులతోనే కావచ్చు, లేదు అని అంటే ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నటువంటి ఇతర భక్తులతోనైనా మనం పోల్చుకోవచ్చు. వాళ్ళు ఎంతగా పురోగమిస్తున్నారు, మనం ఎంతగా పురోగమిస్తున్నాం, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, వాళ్ళని చూసి మనం ఏ విధంగా పురోగమించాలి, మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, మనం ఎంతగా ఇంకా మనము పురోగమించడానికి సాధన చెయ్యాలి అనేటువంటివి పోల్చుకుంటే బానే ఉంటుంది. అలా కాకుండా ఆయన గొప్ప సేవ చేశాడా, నేను గొప్ప సేవ చేశాను, నా సేవ అందరికీ కనిపిస్తుందా, ఆయన సేవ అందరికీ కనిపిస్తుందా, నేను చేసినటువంటి సేవ వల్ల పేరు ప్రతిష్టలు వస్తాయా, ఆయన చేసినటువంటి పేరు వల్ల పేరు ప్రతిష్టలు వస్తాయా, ఇలాంటి కంపారిజన్స్ ఉంటాయి చూసారా. ఇది భౌతిక స్థాయిలో ఉన్నటువంటి కంపారిజన్.
ఇది ఆధ్యాత్మికం కాదు. చేస్తున్నటువంటిది సేవ భగవంతుడి సేవే అయినప్పటికీ, కంపేర్ చేసుకుంటున్నటువంటిది కూడా భక్తుడితోటే అయినప్పటికీ, మన కంపారిజన్ మన యొక్క మన మన ఇది ఏదైతే మనం చేస్తున్నామో దానివల్ల మనం ఏమాత్రం ఆధ్యాత్మికంగా పురోగమించకపోగా మనం భౌతికంగా పతనం చెందుతున్నాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరు? దక్షుడు, శివుడు. వీళ్ళిద్దరూ కూడా ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తులు. ఆధ్యాత్మిక స్థాయిలో శివుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, దక్షుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఒక భక్తుడు ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా నేర్చుకోవచ్చు. అందుకని ఇలాంటివి అంటే ఇక్కడ దక్షుని తక్కువ చేయాలి అని కాదు, లేదంటే దక్షుడిని కించపరచాలి అని కాదు. ఇలాంటి ఒక సందర్భము అనేటువంటిది మనందరికీ కూడా ఒక వైష్ణవుడు ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తెలియచేసేటువంటి విధంగా మనందరికీ కూడా ఇది ఒక లెసన్. అలానే శివుడిని చూస్తే ఒక వైష్ణవుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియచేసేటువంటి సందర్భం. కాబట్టి ఇలాంటి ఒక కథ నుంచి మనం అందరం కూడా యాక్చువల్గా మనం అందరం వైష్ణవులుగా మనం అందరం కూడా శివుడు ఎలా చేశాడో అలానే చేయాలి. అంటే నేను వైష్ణవుని కాబట్టి నేను ఏమీ స్పందించకుండా, లేకపోతే నేనేమి మాట్లాడకుండా నేనేదో నా పని నేనే చేసుకుని వెళ్ళిపోతాను అని అంటే ఇప్పుడు కుదరదు. ఒక వైష్ణవుడిగా వైష్ణవుడి యొక్క లక్షణాలని బయట పెట్టాలి. అప్పుడే ఇతరులకి వైష్ణవులు ఎలా ఉంటారు అనేటువంటి విషయం తెలుస్తుంది. అప్పుడే వాళ్ళందరూ వైష్ణవులుగా మారడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళందరూ కూడా శుద్ధ వైష్ణవులుగా అవుతారు. అంటే మన ఆచరణ ద్వారా, మన యొక్క పనుల ద్వారా మనం ఇతరులకి శిక్షణ ఇవ్వాలి. అదే ఆచార్యులు చేస్తున్నటువంటి పని. కాబట్టి శివుడి అంటే ఈ యొక్క మొత్తం ఘట్టం నుంచి మనము చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఏమేమి నేర్చుకుంటాము అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ముందుగా దక్షుడు తనకున్నటువంటి గర్వంతో, తనకున్నటువంటి అహంకారంతో ఎంత స్వార్థపరుడుగా మారిపోయాడు, ఎంత భౌతికంగా పతనం చెందాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తే, చివరికి తన కూతురైనటువంటి సతీదేవి తనను తాను దహనం చేసుకుని ఆత్మహత్య చేసుకున్నా కానీ చలనం కలగనటువంటి పరిస్థితుల్లో దక్షుడి యొక్క గర్వము అనేటువంటిది పెరిగిపోయింది. దక్షుడి యొక్క అహంకారం అనేటువంటిది పెరిగిపోయింది. సతీదేవి యజ్ఞస్థలికి వచ్చింది. దక్షుడు చేసినటువంటి అపరాధాన్ని దక్షుడికి తెలియచేసింది. శివుణ్ణి చూసి అమంగళకరమైనటువంటి వ్యక్తిగా అనేకమైనటువంటి దూషణలు చేశాడు దక్షుడు. ఇవన్నీ తప్పు. ఎందుకు శివుడు అమంగళకరం కాదు, ఎందుకు శివుడు మంగళకరమైనటువంటి వాడు అనేటువంటి దానికి ఇవ్వాల్సినటువంటి వివరణలన్నీ కూడా సతీదేవి ఇచ్చేసింది. అన్నీ ఇచ్చేసింది. అయినా సరే దక్షుడు లెక్క చేయలేదు. అంటే భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తి ఎలా ఉంటారు అంటే, ఆ వ్యక్తి తనను తాను కేంద్రంగా చేసుకుని, తన స్వార్థాన్ని కేంద్రంగా చేసుకుని, తన అహాన్ని కేంద్రంగా చేసుకుని కర్మలు చేస్తాడు. అది చివరికి భగవంతుడి కోసం వనరించేటువంటి యజ్ఞమైనా సరే. అదే దక్షుడు కూడా చేశాడు. ఇక్కడ తన కేంద్రంగా, తన అహంభావాన్ని కేంద్రంగా చేసుకుని చేశాడు. ఆయన ప్రతిష్ట, గర్వం మాత్రమే ఆయనకి ముఖ్యం, కానీ తన కూతురు శరీర త్యాగం చేసింది అనేటువంటి విషయం కూడా ఆయనకి పట్టలేదు. అలాంటి ఒక క్యారెక్టర్ అనేటువంటిది దక్షుడి. అంటే ఈ సమాజానికి మనం ఏమిస్తున్నాము, మన పాత్ర ఏమిటి ఈ సమాజంలో, మన యొక్క పొజిషన్ ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి మనం గొప్పవాళ్ళమా లేకపోతే గొప్పవాళ్ళం కాదా అనేటువంటిది నిర్ణయింపబడదు. అవసరమే, ఈ సమాజంలో మనకు కూడా ఒక పాత్ర ఉండాలి. ఆ పాత్ర కారణంగా సమాజం ఉద్ధరింపబడాలి. అవసరమే, మన పాత్ర కూడా ఇంపార్టెంటే. కానీ మన క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. క్యారెక్టర్ లేకుండా మనం నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను,
ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను, నేను ఇంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నాను, లక్షల కోట్ల మందిని ప్రభావితం చేయగలుగుతున్నాను, నేను చెప్పినటువంటిది శాసనము, కానీ నాకు క్యారెక్టర్ లేదు. నేను ఎవరినైనా దూషిస్తాను, ఎవరినైనా బాధ పెడతాను, ఎవరినైనా సరే నిందిస్తాను. అంటే నువ్వు చేస్తున్నటువంటి లాభం కంటే నువ్వు చేస్తున్నటువంటి నష్టం ఎక్కువ ఈ సమాజంలో. కాబట్టి మనకి ఉన్నటువంటి పేరు, ప్రతిష్ట, మనకున్నటువంటి స్థాయి, మనకున్నటువంటి పొజిషన్ అవి కాదు ఇంపార్టెంట్. వాటితో పాటు మనకి కావాల్సింది మన యొక్క ప్రవర్తన. మన యొక్క ప్రవర్తన అంటే మనకి భాగవతంలో కూడా వస్తుంది. ఏమని వస్తుంది అంటే, ఒక వ్యక్తి తన కోసం కాకుండా ఇతరుల కోసం చేయగలగాలి ఏదైనా సరే, త్యాగం అనేటువంటిది. అప్పుడు ఆ వ్యక్తి గొప్పగా జీవిస్తున్నట్లు. అలా కాకుండా ఒక వ్యక్తి తన స్వార్థం కోసం ఇతరులని బాధ పెట్టేటువంటి విధంగా గనక కర్మలు చేసినట్లయితే ఆ వ్యక్తి ఈ సమాజానికి ఎంత గొప్ప సేవ చేస్తున్నప్పటికీ సరి అయినటువంటి వ్యక్తి కాదు. ఇదే మనకి భాగవతంలో వస్తుంది, 3వ స్కందంలో వస్తుంది. ఓకే, కాబట్టి దక్షుడు పాత్ర తన దృష్టిలో గొప్పదై ఉండొచ్చు. శివుడు విధ్వంసాన్ని చేస్తున్నారు, శివుడు లయం చేస్తున్నారు, కాబట్టి శివుడి కంటే నేను గొప్పవాణ్ణి అని అనుకోవచ్చు. కానీ ఆయన ఎంతమందిని బాధ పెడుతున్నాడు. ఆయన చేసినటువంటి ఈ కర్మ వలన, ఆయన చేసినటువంటి ఆయనకున్నటువంటి ఈ అహంకారం వలన, ఆయనకున్నటువంటి ఈ గర్వం కారణంగా ఎవరు నష్టపోతున్నారు? కేవలం దక్షుడు మాత్రమే నష్టపోలేదు, దక్షుడి యొక్క అనుయాయులు కూడా నష్టపోతున్నారు. దక్షుడిని ఎవరెవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతున్నారు. అంటే మన ప్రవర్తన మనల్ని మాత్రమే నాశనం చేయదు, మన ప్రవర్తన మన మీద ఆధారపడిన, మనల్ని ఫాలో అవుతున్న, మనల్ని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా సర్వనాశనం చేస్తుంది. కాబట్టి మనం ఎవరి మాటలు వింటున్నాము, ఎవరిని అనుసరిస్తున్నాము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ఒక వ్యక్తి గర్వితుడై భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తిని కనుక మనం ఫాలో అయితే ఆ వ్యక్తి ఎలా పతనం చెంది ఎలా నాశనం అయిపోతాడో ఆయన్ని ఫాలో అయినటువంటి వ్యక్తులు కూడా అలానే నాశనం అయిపోతారు. పర్వాలేదులే, ఏముందులే, యూట్యూబ్లో వస్తుంది కదా, టీవీలో వస్తుంది కదా, విందాంలే వాళ్ళ ప్రవచనాలు వీళ్ళ ప్రవచనాలు, ఏమవుతుందిలే అని అనుకున్నాం అనుకోండి, వాళ్ళల్లో ఉన్నటువంటి గర్వం కారణంగా, వాళ్ళల్లో ఉన్నటువంటి భౌతికమైనటువంటి లక్షణాల కారణంగా మనం కూడా భౌతికంగా పతనం చెందుతాం. దక్షుడి విషయంలో కూడా అదే జరిగింది. దక్షుణ్ణి గొప్ప గొప్ప మహర్షులు, ఋషులు, దేవతలు సైతం ఫాలో అయ్యారు. దక్షుడి పక్షాన నిలబడ్డారు, శివుడి సైన్యానికి ఎదురుగా నిలిచి పోరాడారు. దక్షుడు దూషిస్తుంటే దక్షుడి వైపు చూసి కొంతమంది ఇంకా ఉత్సాహపరిచారు, ఇంకా అవును, ఇంకా అవును, ఇంకా అవును. కొంతమంది మీసాలు తిప్పారు, కొంతమంది పళ్ళు ఎగరేశారు. ఎందుకు? మా నాయకుడు దక్షుడు ఏం చేస్తే అది కరెక్ట్. అంటే యాక్చువల్గా ఇప్పుడు చూస్తే సమాజంలో అదే జరుగుతుంది. వైష్ణవులకి శివభక్తులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఘర్షణ ఏదైతే ఉందో, దీన్ని ఏదో దక్షుడి యజ్ఞంలో వైష్ణవులు శైవులు ఎలా అయితే ఫైట్ చేశారో అలా ఫైట్ చేయాలి అనేటువంటిది కాదు ఆదర్శం మనకి ఇక్కడ. కానీ దాని వలన కలిగినటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోకుండా కేవలం వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధం మాత్రమే మనల్ని ప్రేరేపించినట్లయితే మనం వైష్ణవులమే కాదు. మనం వైష్ణవులుగా మనము నేర్చుకోవాల్సింది ఏది నేర్చుకున్నట్టు దక్ష యజ్ఞము అనేటువంటి ఈ యొక్క ఎపిసోడ్ నుంచి. ఓకే, సో ఎంత అహంకారము అంటే, ఈ అహంకారము అనేటువంటిది చివరికి మనకి బంధాలను కూడా తెంచివేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన నుంచి దూరం చేసేస్తుంది మన అహంకారం అనేటువంటిది, మన బంధాలను, మన ప్రియమైనటువంటి వ్యక్తులను. చివరికి మన మీద ఆధారపడినటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలను కూడా అర్థం చేసుకోలేనటువంటి స్థాయికి మన హృదయాన్ని పాషాణంగా మార్చేస్తుంది.
అహంకారం అనేటువంటిది. అందుకని దక్షుడు తన కూతురు యొక్క బాధను కూడా పట్టించుకోలేకపోయాడు. తన కూతురు యొక్క మనోభావాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయాడు. సతీదేవి తన గౌరవమే ముఖ్యం అనుకున్నాడు కాబట్టి. ఆ విధంగా మనము నమ్మిన వాళ్ళని, కోరుకున్న వాళ్ళని, ప్రియమైనటువంటి యాక్చువల్గా సతీదేవి దక్షుడికి ఉన్నటువంటి పుత్రికల అందరిలో చిన్న పుత్రిక కదా. అందరికంటే ఎక్కువ ప్రేమ దక్షుడికి సతీదేవి మీద ఉంది. జనరల్ గా చిన్నవాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. సతీదేవి అంటే చాలా ప్రాణం దక్షుడికి. కానీ తనకున్నటువంటి అహంకారం వల్ల తన ప్రేమ కూడా తను మర్చిపోయాడు. అంతేకాదు భక్తుల పట్ల అపరాధం, భక్తుల పట్ల అపరాధం, శివుడి పట్ల ఆయన చేసినటువంటి అపరాధం అది భయంకరమైనటువంటి ఒక పాపం. సో దక్షుడు చేసినటువంటి యొక్క అపరాధం ఏదైతే ఉందో, శివుడి పట్ల చేసినటువంటి అపరాధం ఏదైతే ఉందో, ఆ అపరాధం దక్షుడు యజ్ఞాన్నే నాశనం చేయడమే కాదు, అక్కడ ఉన్నటువంటి తన అనుయాయుల్ని, తనని అందరినీ కూడా సర్వనాశనం చేసేసింది. ఇతరుల ప్రాణాలని పోగొట్టడమే కాదు. ఉదాహరణకి కంసుడు కూడా చూడండి. కంసుడు కూడా తనకున్నటువంటి అహంకారం కారణంగా ఏం కోల్పోయాడు? పూర్తిగా కరుణారహితంగా మారిపోయాడు. చివరికి ఇతరులకి హాని కలిగించే స్థాయి వరకు వెళ్ళిపోయాడు. పసికందులైనటువంటి 6 దేవకి యొక్క పుత్రుల్ని పుట్టగానే చంపేశాడు. అంతకంటే క్రూరత్వం ఇంకేమైనా ఉంటుందా? కారణం దక్షుడు లాంటి ఒక ప్రవర్తనే. దక్షుడులానే కంసుడు కూడా తన అహంకారాన్ని, ద్వేషాన్ని బయట పెట్టేశాడు. అందుకనే కంసుడు కూడా నాశనం అయిపోయాడు. దుర్యోధనుడు కూడా అంతే. తనకున్నటువంటి గర్వం కారణం, తనకున్నటువంటి అహంకారం కారణం కురుక్షేత్ర యుద్ధానికే కారణమయ్యాడు. కురుక్షేత్ర యుద్ధ ప్రభావం ఎలా ఉంది? చివరికి కౌరవులు ఎవరూ మిగలకుండా పోయారు, మొత్తం నాశనం అయిపోయారు. హిరణ్యకశిపుడు చూడండి. హిరణ్యకశిపుడు తనేం చేశాడు? తను కూడా అదే చేశాడు. నేనే ప్రభువుని, నేనే భగవంతుణ్ణి, అందరూ నన్నే పూజించాలి, నాకంటే ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు, ముల్లోకాలని నేనే పాలిస్తున్నాను, కాబట్టి దేవతల సైతం నాకు మాత్రమే ఆరాధన చేయాలి, వాయువు, వరుణుడు, ఇంద్రుడు అందరూ నా కంట్రోల్లో ఉండాలి, నేను ఎప్పుడు వర్షం కురవమంటే అప్పుడే కురవాలి, ఎప్పుడు గాలి వేయమంటే అప్పుడే గాలి వేయాలి. చివరికి తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదుని కూడా స్పేర్ చేయలేదు. ప్రహ్లాదుని కూడా తన నోటితో తానే చంపమని ఆజ్ఞాపించే స్థాయి వరకు తన హృదయం కఠోరంగా మారిపోయింది, రాయిలాగా మారిపోయింది. ఎందుకు? దక్షుడు లాంటి ఒక ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వ్యక్తే హిరణ్యకశిపుడు కూడా. అందుకనే మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనందరి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రగతికి అర్థం ఏమిటి అంటే మన అహంకారం. మన అహంకారము అనేటువంటిది మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఒక పెద్ద శత్రువు. మన గర్వంని ఎంతగా పెంచుకుంటే మనం భవిష్యత్తులో అంతగా బాధపడతాం. దక్షుడు, కంసుడు, దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు ఇలానే వాళ్ళ అహంకారం వల్లనే నాశనం అయిపోయారు. కాబట్టి నిజమైనటువంటి విజయం అనేటువంటిది మనం అహంకారాన్ని ప్రదర్శించడంలో లేదు, మన శక్తిలో లేదు. మనం ఎంతగా సేవ చేస్తున్నాము, ఎంతగా మనల్ని మనం సేవకుడుగా గుర్తిస్తున్నాము, ఎంతగా మనం మన నిజస్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇతరుల పట్ల వినయ విధేయతల్ని కలిగి ఉన్నాము అనేటువంటి దాని మీద ఉంది మన విజయం అనేటువంటి. కాబట్టి అహంకారం, ద్వేషం, భక్తుల పట్ల అపరాధం చేయటం అనేటువంటివి ఇవన్నీ కూడా మనల్ని మనం పతనం చేసుకోవడానికే కానీ మనల్ని ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడినటువంటి విషయాలు. ఇంకా మనకి ఇప్పుడు ఈ అధ్యాయంలో చూస్తే సతీదేవి ఎన్నో మాటలు మాట్లాడింది ఇంతకు ముందు.
తను ప్రాణత్యాగం చేయడానికంటే ముందు ఎన్నో మాటలు మాట్లాడింది. ఇవన్నీ కూడా చెప్పింది. నువ్వు శివుణ్ణి అమంగళకరము అని అన్నావు. యాక్చువల్‌గా మనం చూడండి, మనం భగవంతుడికి పూలు అర్పిస్తాం కదా! ఒకవేళ అర్పించేటువంటి పువ్వు ఒకవేళ శ్మశానం దగ్గర పడిందనుకోండి, దాన్ని తీసుకెళ్ళి మనం భగవంతుడికి అర్పిస్తామా? హ్మ్. అర్పించం ప్రభుజీ. అర్పించం. పెట్టం ప్రభుజీ. కానీ శివుడు కూడా శ్మశానంలోనే ఉన్నాడు కదా అని చెప్పేసి శ్మశానంలో పడినటువంటి పువ్వుతో సమానమైన వాడా? కాదు ప్రభుజీ. అంటే బాహ్యంగా అపవిత్రంగా కనిపించినప్పటికీ పవిత్రత అనేటువంటిది బాహ్య లక్షణాలను బట్టి ఉండదు. ఓకే. శివుడు అంత గొప్పవాడు. ఓకే. తర్వాత భక్తిలో పురోగమించడానికి మనకు కావాల్సినటువంటి చైతన్యం ఎలా ఉండాలి అనంటే, వైకుంఠంలో ఉండేటువంటి వైకుంఠ వాసుల యొక్క చైతన్యం ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఓకే. వైకుంఠ వాసుల చైతన్యం గురించి మనం ఇంతకు ముందు విన్నాం. ఓకే. ఎలా అంటే వైకుంఠంలో కూడా చాలా మంది జీవులు ఉన్నారు మనలాగానే. మనం ఇక్కడ భూమి మీద ఎలా ఉన్నామో అలానే వైకుంఠంలో కూడా ఉన్నారు భగవంతుడికి సేవలు చేస్తూ. ఓకే. మనం అందరం కూడా ముక్తిని పొందినప్పుడు మనం కూడా వైకుంఠానికి వెళ్తే మనం కూడా వాళ్ళలో ఒకళ్ళం అయితాం. దానికి కావాల్సింది ఏంటంటే వైకుంఠ వాసుల యొక్క చైతన్యం మనలోకి రావాలి. వైకుంఠ వాసుల చైతన్యం ఏంటి? నువ్వు సేవ చేస్తున్నావు, నేను సేవ చేస్తున్నాను. నేను చేసేటువంటి సేవ, నువ్వు చేసేటువంటి సేవ ఒకే స్థాయిలో ఉందా లేదా అని కంపేర్ చేసుకోవడం కాదు కావాల్సింది. నీవు నీ సేవ చేయడానికి నా సహాయం ఏం కావాలి నీకు? నేను నా సేవ చేయడానికి నువ్వు ఏ విధంగా సహకరిస్తావు? ఒకళ్ళని ఒకళ్ళు సహకరించుకుంటూ భగవంతుడి సేవ ఎలా ఉన్నతంగా చేయాలి అనేటువంటిదే ప్రతి వ్యక్తిలోనూ ఉండాల్సినటువంటి భావన. ఇది వైకుంఠ వాసుల భావన. కానీ ఇక్కడ భగవంతుడి సేవ చేస్తూనే నువ్వు పక్కకు తప్పుకో, నేను సేవ చేస్తా. నిజానికి చూస్తే మనం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం క్యూ చూస్తే మనకు అర్థమైపోతుంది మనం ఏ స్థాయిలో భక్తులమో అనేటువంటిది. తోసుకొని వెళ్ళిపోతారు. నెట్టేసి ముసలివాళ్ళని అయితే పాపం వాళ్ళకి అసలు ఊపిరి కూడా ఆడదు. చిన్నపిల్లలైతే ఇంకా ఎంత ఇబ్బంది పడతారు. క్యూలు దాటుకొని వెళ్ళిపోతారు, దూకుకుంటా వెళ్తారు. అంటే వేరే వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, నేను భగవంతుడి దర్శనం చేసుకోవాలి. వేరే వాళ్ళకంటే ముందు, అందరికంటే ముందు మళ్ళీ బయటకు వచ్చి చెప్పుకుంటాం. మీకు తెలుసా నాకు దర్శనం అరగంటలోనే అయింది. మీకు తెలుసా? మీకు ఎంతసేపు పట్టింది? మీకు 2 గంటలు పట్టిందా? నాకు గంటే. నేను గొప్ప. ఇది కాదు చైతన్యం మనకు కావాల్సింది. మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళినటువంటి సమయంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పడకుండా మనం ఎలా వాళ్ళకు కూడా సుఖంగా సంతోషంగా దర్శనం చేసుకునేలా మనం సహకరించాము అనేటువంటిది ఇంపార్టెంట్. ఇలాంటి చైతన్యం అనేటువంటిది కావాలి. అది లేదు దక్షుడికి. నేను ఎలా ఉన్నాను, నేను ఏ విధంగా సహకరిస్తున్నాను అనేటువంటిది లేదు. కేవలం నేను ఎంత గొప్పవాణ్ణి అనేటువంటిదే ముఖ్యం. కాబట్టి మనం అందరం కూడా ఎదగాలి అని అంటే, మనందరం కూడా భక్తిలో పురోగమించాలి అని అంటే భేదభావాలు చూడకూడదు. అందరినీ సమానంగా చూడాలి. అందరితోటి అంటే వైకుంఠ కాన్షియస్నెస్ అంటే వైకుంఠ వాసుల యొక్క చైతన్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే. అప్పుడు మాత్రమే మనము పురోగమించగలుగుతాం. ఓకే. తర్వాత భక్తుల నింద చేసినప్పుడు సతీదేవి ఒక గొప్ప వాక్యాన్ని మాట్లాడారు, గొప్ప విషయాన్ని మాట్లాడారు. యాక్చువల్గా సతీదేవి చాలా ఈజీగా దక్షుణ్ణి చంపేయగలవు. ఎవరండి సతీదేవి? భగవంతుడి యొక్క బాహ్య శక్తి. భగవంతుడి యొక్క బాహ్య శక్తి అయినటువంటి సతీదేవి 100 మంది దక్షుల్ని క్షణంలో మట్టు పెట్టగలరు. సమస్త విశ్వాన్ని కూడా లయం చేయగలరు. సమస్త విశ్వాన్ని కూడా అంత శక్తి ఉంది సతీదేవికి, బాహ్య శక్తి. కానీ తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని ఉపయోగించి తను గొప్పగా నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం ఏమి సతీదేవి చేయలేదు. తను భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారం ఆమె తన యొక్క విధులన్నీ నిర్వర్తిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తిని చంపాలా చంపకూడదా అనేటువంటిది తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉండదు.
సతీదేవి దక్షుణ్ణి చంపకపోవడానికి ఉన్నటువంటి కారణాలు చూస్తే, ఒకటి, శివుడు సతీదేవిని దక్షుణ్ణి చంపమని ఆజ్ఞాపించలేదు. శివుడు అసలు నువ్వు వెళ్ళనే వెళ్ళొద్దు అని అన్నాడు. నువ్వు అక్కడికి వెళ్తే నీకు జరిగేటువంటి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది అని అన్నాడు. మొత్తం విధ్వంసం జరుగుతుంది అని చెప్పాడు. ఎందుకంటే దక్షుడు చాలా గర్వంగా ఉన్నాడు అని చెప్పాడు. కానీ సతీదేవి ఆ సమయంలో తండ్రి ప్రేమ, తన కుటుంబ సభ్యుల యొక్క సాంగత్యం తనకి చాలా ఇంపార్టెంట్ అనిపించింది, భర్త మాట కంటే కూడా. కానీ భర్త వార్నింగ్ ఇచ్చి పంపించాడు. ఓకే, ఎందుకంటే దక్షుడు చాలా గర్వితుడు. ఇప్పుడు దక్షుడు నీ తండ్రి కాదు, తండ్రి స్థానంలో ఆలోచించకు దక్షుణ్ణి అని చెప్పేశాడు ఆల్రెడీ. అందుకని శివుడి ఆజ్ఞని ఆమె పాటించినట్లవుతుంది ఒకవేళ దక్షుడిని కనుక చంపేసినట్లయితే. రెండవది, దక్షుడు తండ్రి. ఎంత కాదన్నా కానీ ప్రేమను పంచినటువంటి తండ్రి. ఒక తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపేయడం అనేటువంటిది కూడా ఒక సతీదేవి లాంటి ఒక భగవంతుడికి గొప్పగా సేవ చేసేటువంటి ఒక శక్తి కదా, అలాంటి శక్తి తీసుకునేటువంటి నిర్ణయం కాదు. రెండవది, దక్షుడు ఒక వైష్ణవాపరాధి. ఒక వైష్ణవాపరాధిని శిక్షించడము అని అంటే మామూలుగా అలాంటి వ్యక్తి మీద కోపాన్ని ప్రదర్శించడం కూడా మనం కూడా వైష్ణవాపరాధం చేసినట్లే అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వైష్ణవాపరాధం చేస్తున్నటువంటి వ్యక్తులు, వైష్ణవులను దూషిస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం చూసినప్పుడు, మనం విన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అనేటువంటిది. ఒకటి, మనం రెండు చెవులు మూసేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కడ ఉండకూడదు. ఎవరైనా సరే వైష్ణవులను దూషిస్తున్నా, వైష్ణవుల గురించి తప్పుగా మాట్లాడుతున్నా, చులకన భావం చేసి మాట్లాడుతున్నా కానీ అది ఆ వైష్ణవుడి స్థాయి ఏంటి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఆ వైష్ణవుడి స్థాయి ఏంటి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. కానీ ఒక వైష్ణవుడిని దూషిస్తున్నప్పుడు అక్కడ మనం ఉండకూడదు. ఓకే, సో ఈ విధంగా సతీదేవి అలానే చేసి ఉండొచ్చు. రెండవది, ఆ వ్యక్తి యొక్క నాలుకని కట్ చేసి ఆ వ్యక్తిని చంపేసేయాలి. వైష్ణవాపరాధం చేసేటువంటి వ్యక్తి, వైష్ణవుని దూషించేటువంటి వ్యక్తి యొక్క నాలుకని చీరేయాలి. ఇక మూడవది, రెండు పనులు చేయలేకపోతే మూడవది ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. ఎందుకు లేదు అని అంటే ఆ పాపం మనకు కూడా వస్తుంది. వైష్ణవాపరాధం చేసినటువంటి వ్యక్తి యొక్క పాపం మనకు కూడా వస్తుంది. సతీదేవి మూడిట్లో ఏది ఎంచుకున్నారు? ఆత్మహత్యని ఎంచుకున్నారు. మనం అందరం అనొచ్చు, ఎందుకు చంపేసి ఉండొచ్చు కదా. యాక్చువల్గా రామాయణంలో కూడా సీతాదేవి రావణాసురుని చాలా ఈజీగా చంపగలదు కదా. సీతాదేవికి రావణాసురుడిని చంపడం ఒక లెక్క, స్వయంగా లక్ష్మీదేవి కదా. రావణాసురుడిని చంపడం ఏం లెక్క కాదు, చంపలేదు. తర్వాత హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు వచ్చి సీతాదేవిని, అమ్మ నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను రా అన్నది. అంటే నా భుజం మీద కూర్చొని నేను తీసుకొని వెళ్ళిపోతాను లంక నుంచి అంటే, సీతాదేవి, నేను పతివ్రత స్త్రీని, నేను ఎలా నిన్ను తాకుతాను? ఓకే, నా భర్తను తప్ప నేను ఎవరిని తాకను. అప్పుడు హనుమంతుడు, అదేంటమ్మా అలా అంటున్నావు, నేను నీకు పుత్రుణ్ణి కదా, నేను నీకు పుత్రుణ్ణి. పుత్రుడు తల్లిని తాకడం, తల్లి పుత్రుడిని తాకడంలో ఎలాంటి పాతివ్రత్యం చెడిపోదు. అప్పుడు సీతాదేవి నిజం చెప్పారు. యాక్చువల్ కారణం ఎవరో హనుమంతుడిని తాకుతున్నాను అనేటువంటిది కాదు. అప్పుడు ఏం చెప్పారు, నువ్వు ఒకవేళ నన్ను లంక నుంచి బయటికి తీసుకెళ్ళిపోయినా, నేను రావణాసురుడిని చంపినా, రాముడి యొక్క గొప్పతనం ఏముంది ఇందులో? రాముడి గొప్పతనం ఏముంది? రాముడు ఒక క్షత్రియుడుగా, రాముడు ఆదర్శమైనటువంటి ఒక క్షత్రియుడుగా రావణాసురుని వధించి తన కీర్తి గడించాలి. అంటే సీతాదేవి చేయగలిగినటువంటి పని కూడా ఎందుకు చేయలేదు అని అంటే, రాముడి మీద తనకున్నటువంటి ప్రేమ, రాముడి యొక్క కీర్తి ప్రతిష్టలు ఇంకొకళ్ళకి ఆదర్శప్రాయంగా నిలబడాలి, రాముడి యొక్క కర్మలు ఇంకొకళ్ళకి ఆదర్శప్రాయంగా నిలబడాలి అనేటువంటిది ఇక్కడ సీతాదేవి యొక్క గొప్ప ఉద్దేశం. ఇది చెప్పినప్పుడు హనుమంతుడు, అవును, హనుమంతుడు కూడా భక్తుడే కదా, గొప్ప భక్తుడు.
అందుకని వెంటనే అంగీకరించేసేసాడు. లేకపోతే అమాంతం ఎత్తుకుని వెళ్ళిపోయి ఉండేవాడు హనుమంతుడు. పెద్ద విషయం ఏం కాదు హనుమంతుడికి కదా సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోవడం. సో ఈ విధంగా ఒక ఒక వ్యక్తి, ఒక వైష్ణవుడు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే దాని వెనకాల చాలా ఆలోచనలు ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు ఈ 3 విధానాలు ఏవైతే చెప్పానో, ఒక వ్యక్తి చెవులు మూసుకొని పారిపోవడం అన్నా చేయాలి, లేదు అని అంటే ఆ వ్యక్తిని నాలిక చీల్చి చంపేయడం అన్నా చేయాలి, లేకపోతే ఆత్మహత్యన చేసుకోవాలి. ఇవి అందరికీ ఉద్దేశించబడినవి కావు. ఏది ఎవరు చేయాలి అని అంటే వాళ్ళ వర్ణానికి అనుసరించి చేయాలి. క్షత్రియుడైనటువంటి వ్యక్తి అవతల వ్యక్తి ఒకవేళ వైష్ణవాపరాధం చేస్తే ఆ వ్యక్తి నాలిక చీల్చి ఆ వ్యక్తిని చంపేయచ్చు, తప్పులేదు. కానీ ఒక బ్రాహ్మణుడు చేస్తే అదే చెవులు మూసుకునే వైష్ణవాపరాధం చేసిన ఆ బ్రాహ్మణుడు చేయకూడదు. ఓకే, బ్రాహ్మణుడు కానీ వైష్ణవుడు కానీ అవతల వ్యక్తుల్ని చంపటము, అవతల వ్యక్తుల్ని గాయపరచటము అలాంటివి వైష్ణవులు కానీ బ్రాహ్మణులు కానీ చేయకూడదు. వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కామ్గా వెళ్ళిపోవాలి. అంటే ఒక క్షత్రియుడికి ఉన్నటువంటి డ్యూటీస్ వేరు, ఒక బ్రాహ్మణుడికి ఉన్నటువంటి డ్యూటీస్ వేరు. అలానే సతీదేవి కూడా నిర్ణయించుకుంది. ఓకే, తర్వాత సతీదేవి తండ్రి ఇచ్చినటువంటి శరీరాన్ని త్యజించింది. తను శరీరాన్ని త్యజించే ముందు తను చాలా చాలా గొప్ప మాటలు మాట్లాడారు. ఓకే, పొరపాటున మనం ఏదైనా విషయం తీసుకున్నాం అనుకోండి, మనం బ్రతకాలి అంటే ఏం చేయాలి? ఆ విషయాన్ని కక్కేయాలి కదా. విషం తీసుకుంటే ఆ విషయం నుంచి మనల్ని రక్షించబడాలి అని అంటే ఆ విషయాన్ని మనం కక్కేసేయాలి. అలానే సతీదేవి కూడా పొరపాటున దక్షుడి నుంచి శరీరం తీసుకుంది. ఏం చేయాలి ఇప్పుడు సతీదేవి? విషం లాంటి శరీరం, ఆ శరీరాన్ని వదిలేయాలి. అదే చెప్పింది సతీదేవి. ఎందుకు నేను వదిలేస్తున్నాను అని అంటే, శివుడు నన్ను సతీ అని పిలిస్తే పర్వాలేదు, నాకు ఆనందంగా హాయిగా ఉంటుంది. పొరపాటున శివుడు కనుక నన్ను దాక్షాయిణి అని పిలిచాడు అనుకోండి, నాకు నువ్వు గుర్తొస్తావు. నువ్వు గుర్తు రావడం కూడా పాపమే. నాకు నీలాంటి ఒక వ్యక్తిని మనసులో గుర్తు తెచ్చుకోవడం కూడా అపరాధమే. ఆ పరిస్థితి నాకు రాకూడదంటే నేను ద్రాక్షాయనిగా బతికుండకూడదు, దక్షుడి యొక్క పుత్రికగా నేను ఉండకూడదు. ఎందుకంటే ఈ శరీరాన్ని నువ్విచ్చావు కాబట్టి. ఈ రోజు నేను నిన్ను చంపేసినా, లేదు అంటే నిన్ను క్షమించి నేను వెళ్ళిపోయినా, నువ్విచ్చినటువంటి ఈ శరీరాన్ని నేను కలిగి ఉన్నంత కాలం నీకు నాకు సంబంధం ఉన్నట్లే. ఆ సంబంధము నన్ను ఒక మనసుకు ప్రశాంతత లేకుండా, లేదు అనంటే ఆ సంబంధం కారణంగా నేను అపవిత్రం అయిపోతాను. అందుకనే సతీదేవి దాక్షాయినిగా గుర్తింపబడాలి అని అనుకోలేదు. శివుడు ఎప్పుడూ కూడా దాక్షాయిని అని పిలిస్తే తనకి ఇష్టం ఉండదు. అందుకని ఆమె తన శరీరాన్ని వదిలేసేయాలి అని అనుకుంది. తన శరీరాన్ని పూర్తిగా త్యాగం చేసేసి తను దాక్షాయిని కాకూడదు, ఇంకెప్పటికీ దాక్షాయిని కాకూడదు. అందుకని ఆమె తిరిగి పార్వతిగా వచ్చింది. దాక్షాయినిగా శరీరాన్ని త్యాగం చేసి పార్వతిగా రావడం అనేటువంటిది వచ్చింది. ఓకే, అప్పుడు ఇక ఆమెకి ఆ కల్మషాలన్నీ పోయాయి. ఓకే, దక్షుడి వలన కలిగినటువంటి కల్మషాలన్నీ కూడా పోయాయి. అంటే చూడండి, తన కూతురే తన యొక్క లక్షణాల కారణంగా ఏ విధంగా తన శరీరాన్ని వదిలేసింది అనేటువంటిది. ఇంకొకటి, శరీరాన్ని వదిలేసినప్పుడు సతీదేవి వెళ్ళిపోయి యజ్ఞగుణంలో దూకేయలేదు. సతీదేవికి యోగశక్తి ఉంది. ఓకే, సతీదేవికి యోగశక్తి ఉంది. తనకున్నటువంటి యోగశక్తితోటి తను ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళిపోయింది. తన లైఫ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో, తన యొక్క ప్రాణవాయువు ఏదైతే ఉంటుందో దాన్ని భృకుటి మధ్యలోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. తర్వాత తన శరీరంలో ఉన్నటువంటి అగ్నితత్వం మీద ఆమె ధ్యానం చేసింది. అగ్నితత్వం మీద, యాక్చువల్గా పంచభూతాలతో ఉంటాం కదా మనము, అలానే సతీదేవికి కూడా శరీరంలో అగ్నితత్వం అనేటువంటిది ఉంది. తనకున్నటువంటి అగ్నితత్వం మీద ధ్యానం చేసి తనలో ఉన్నటువంటి అగ్నిని తాను రగిల్చేసింది.
ఇది యోగ శక్తితోటి సాధ్యమవుతుంది, మనందరికీ సాధ్యం కాదు. ఓకే, అంటే తనలో ఉన్నటువంటి అగ్ని తనను దహించే విధంగా చేసేసింది. సో ఆ విధంగా అగ్ని తోటి ఆమె దహనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇదేమీ దక్షుడికి చెలించకుండా దక్షుడేమి దీని వల్ల ప్రభావితుడు అవ్వలేదు. ఎంతో ప్రియమైనటువంటి కూతురు కేవలం శివుడు తోటి సంబంధాన్ని కలిగి ఉన్నది అనేటువంటి ఒకే ఒక కారణం చేత తన పుత్రికని తాను కోల్పోతున్నా కానీ ఒక రాయిలా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు దక్షుడు మౌనంగా ఉన్నాడు. యాక్చువల్గా చూస్తే అంతకుముందు సతీదేవి రాకముందు దక్షుడు అనేక మాటలు శివుడితోటి మాట్లాడాడు, కానీ దక్షుడు చాలా మౌనంగా ఉన్నాడు. చాలా మౌనంగా ఉన్నాడు అంటే మనం ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఒక్కొక్కసారి మనం మాట్లాడేటువంటి మాటల వలన ఇతరులు బాధపడితే, ఇంకొకసారి మనం ఏమీ మాట్లాడకపోవడం వల్ల కూడా ఇతరులు బాధపడతారు. సతీదేవి బాధకి కారణం దక్షుడు తన తప్పును తాను తెలుసుకొని సతీదేవి యొక్క బాధను పోగొట్టడం కోసం, సతీదేవి యొక్క మనోవేదనని తగ్గించడం కోసం దక్షుడు ఏదైనా మాట్లాడున్నట్లయితే బహుశా సతీదేవి ఆత్మహత్య చేసుకుని ఉండకపోవచ్చు. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలతోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది మాట్లాడినా కానీ ఇతరుల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, చివరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే స్థాయి వరకు కూడా కారణమవుతాం, మన మాటలే కారణమవుతాయి. లేదు అని అంటే మన మౌనం కూడా కారణం కావచ్చు ఒక్కొక్కప్పుడు. మనం చూస్తే ధ్రువుడి యొక్క సవతి తల్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, ధ్రువుడిని ఎంత బాధ పెట్టింది కదా. ధ్రువుడు ఏం చేశాడు? ఆమె మాట్లాడినటువంటి మాటల కారణంగా ధ్రువుడు రాజ్యాన్ని వదిలేసి అడవులకి వెళ్ళిపోయాడు కదా. అంటే అవతల వ్యక్తుల యొక్క మనోవేదనకి మన మాటలు కారణం కాకూడదు. అదృష్టవశాత్తు ఆమె తెలుసుకుంది. తర్వాత ధ్రువుడు 6 నెలల తర్వాత తన యొక్క సాధన పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత సురుచి తెలుసుకుంది. సురుచి తెలుసుకొని ధ్రువుని ఆదరించింది, తన పుత్రుడిగా అంగీకరించింది. సునీతి అలా చేయలేదు. సునీతి మాట్లాడి జీవితానికి అవసరమైనటువంటి ఒక మంచి సలహాలని ఇవ్వడం అనేటువంటిది జరిగింది ధ్రువుడికి. దాని కారణంగానే ధ్రువుడు గొప్ప వ్యక్తిగా తిరిగి వచ్చేసాడు. భగవంతుడిని దర్శనం చేసుకుని భగవంతుడి యొక్క కృపను పొంది భగవంతుడి యొక్క ఆశీర్వాదాలను పొంది తిరిగి వచ్చేసాడు. దాని కారణంగా సునీతి యొక్క గొప్పతనం కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మౌనం ఇతరులను బాధ పెడితే, కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే పరుష వాక్యాలు కూడా ఇతరులని బాధ పెడతాయి. సో అది ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తుంది అంటే చివరికి అవతల వ్యక్తుల్ని కోల్పోయేటువంటి స్థితి వరకు కూడా దారితీస్తుంది. ఓకే, ఈ విధంగా సతీదేవి తన యొక్క శరీరాన్ని వదిలేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇక చూస్తే ఇక ఈ సంఘటన మొత్తం జరిగినటువంటి వృత్తాంతాన్ని నారదుడు తీసుకెళ్లి శివుడికి తెలియచేసేశారు. ఇక్కడ చూడండి శివుడి యొక్క గొప్పతనం. ఎప్పుడైతే సతీదేవి తన దేహాన్ని త్యాగం చేసింది అనేటువంటి విషయాన్ని నారదుడు శివుడికి తెలియచేశాడో శివుడి యొక్క కోపం అంతా ఇంత రాలేదు. ఇంతకు ముందు చాలా సందర్భాల్లో దక్షుడు అనేక మాటలు మాట్లాడాడు, అవమానించాడు. దక్షుడి యొక్క యజ్ఞానికి ఆహ్వానం కూడా పంపలేదు. ఒక శ్మశానంలో ఉండేటువంటి ఒక అపవిత్రమైనటువంటి వ్యక్తిగా నిందించాడు, సిగ్గుమాలిన వ్యక్తిగా కూడా మాట్లాడాడు. ఇన్ని మాట్లాడినా కానీ కోపం రాలేదు, శివుడికి. కానీ ఎప్పుడైతే దక్షుడు సతీదేవి యొక్క ఆత్మహత్యకి కారణమయ్యాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాడు, శివుడు విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శించాడు. శివుడి యొక్క తాండవం అంటే ప్రళయం సమయంలో ఏ విధంగా అయితే శివుడు తాండవం చేసినప్పుడు వచ్చినటువంటి ఉంటుందో పరిస్థితి, అలాంటి ఒక కోపాన్ని ప్రదర్శించాడు. యాక్చువల్గా ఈ పరిస్థితి మొత్తానికి కారణం దక్షుడు. ఆ సమయంలో విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గర్జిస్తున్నాడు. ఏమని అంటే ఈ సతీదేవి తన శరీరాన్ని కోల్పోవడానికి కారణము
దక్షుడే అని దక్షుడే అందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. దక్షుడి యొక్క గర్వం కారణంగానే సతీదేవి తన ప్రాణాలను కోల్పోయింది అనేటువంటి. సో ఆ కోపంలో అంటే ఇప్పుడు మనం చూస్తే ఒక వైష్ణవుడికి కోపం ఎప్పుడు వస్తుంది? ఒక వైష్ణవుడికి కోపం కూడా వస్తుందా అంటే ఎస్ వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? ఆ వైష్ణవుడు తనని నిందించినప్పుడు, తనకి బాధ కలిగినప్పుడు కోపం రాదు. ఓకే. ఎప్పుడైతే ఇంకొక వైష్ణవులకి అపరాధం చేస్తారో, ఇంకొక వైష్ణవుని పట్ల దురుసుగా ప్రవర్తిస్తారో అప్పుడు కోపం వస్తుంది. ఓకే. అది సరి అయినటువంటి కోపం. అలాంటి కోపాన్ని ప్రదర్శించడము అనేటువంటిది అవసరం. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ క్షమించడము అనేటువంటిది ఒక వైష్ణవులకి ఉన్నటువంటి ఒక గొప్ప గుణం. వైష్ణవాపరాధం చేసినటువంటి వ్యక్తులను కూడా క్షమించేస్తారు. మరి శివుడు ఆల్రెడీ సహనాన్ని ప్రదర్శించేశాడు. దక్షుడు ఏం మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి శివుడి యొక్క అనుయాయులు రియాక్ట్ అయ్యారు, కానీ శివుడు రియాక్ట్ అవ్వలేదు. నంది, ఇతర శివ గణాలు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి యజ్ఞంలో ఏదేదో చేసేసి వచ్చేసారు, కానీ శివుడు ఎంత మాత్రం రియాక్ట్ అవ్వలేదు. మరి సహనాన్ని అంతగా ప్రదర్శించినటువంటి శివుడు మరి ఇప్పుడు ఎందుకు కోప్పడుతున్నారు? ఇప్పుడు కూడా సహనాన్ని ప్రదర్శించేసి ఇప్పుడు కూడా దక్షుణ్ణి క్షమించేసేయచ్చు కదా. ఎందుకు దక్షుణ్ణి క్షమించి వదిలేయలేదు? వైష్ణవుడు కదా, గొప్ప వైష్ణవుడు కదా. అయితే వైష్ణవుడికి ఉండాల్సినటువంటి ఇంకొక లక్షణం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వైష్ణవుడికి సహనం ఉండాలి, అందులో డౌట్ లేదు. కానీ అవతల వ్యక్తి హద్దు మీరినప్పుడు కూడా కాదు. ఓకే. అవతల వ్యక్తి వైష్ణవాపరాధంలో హద్దులు మీరినప్పుడు కూడా మనం సహనాన్ని ప్రదర్శించడం అనేటువంటిది కూడా తప్పే. సో ఆ వ్యక్తి హద్దు దాటిపోయినప్పుడు ఆ వైష్ణవుడు కోప్పట్టడం తప్పలేదు. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తే టెంపుల్స్ లో మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు కొన్ని యాక్షన్స్ తీసుకుంటారు. ఓకే. చాలా కటువుగా ఉంటాయి వాళ్ళ యాక్షన్స్. కొంతమంది భక్తుల మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మరి ఒక వైష్ణవులుగా వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అని మనం అనుకోవచ్చు. వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారా అని అనుకోవచ్చు. అది తప్పు కాదు. వైష్ణవుల నింద వింటున్నారు కదా మరి వీళ్ళు. లేదు, ఒక మాతాజీ ఇంకొక మాతాజీ మధ్యలో గొడవ అయింది, ఇద్దరు వైష్ణవులే. చివరికి వాళ్ళిద్దరూ టెంపుల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తారు. టెంపుల్ మేనేజ్మెంట్ అయ్యో వైష్ణవ అపరాధం అని చెవులు మూసేసుకుని వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే సమస్య ఎలా సాల్వ్ అవుతుంది? సమస్య పరిష్కారం జరగాలి కదా. అంటే సమస్య పరిష్కారం చేయడం కోసం ఒకవేళ వినాల్సి వస్తే వినాలి, అంతేకాని వైష్ణవాపరాధం జరుగుతుంది, మీరేదో ఆమె గురించి మాట్లాడుతున్నారు, ఆమె ఏదో మీ గురించి మాట్లాడుతుంది, ఇవన్నీ నేను వింటే నాకు అపరాధం జరుగుతుంది అని కూర్చుంటే ఒక మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక సంస్థని నడుపుతున్నటువంటి వ్యక్తి వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వినాలి. అది వైష్ణవాపరాధం కాదు. దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి దూషణలు మన ఆనందానికి కారణం కాలేదు. అక్కడ మనం వింటూ మనం ఆ దూషణలతోటి మనం ఆనందించట్లేదు. మనం ఏం చేస్తున్నాము? వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. ఇద్దరు వ్యక్తుల మధ్య, లేకపోతే రెండు సంస్థల మధ్య, రెండు పరిస్థితుల మధ్య ఉన్నటువంటి ఆ పరిస్థితికి కారణమైనటువంటి విషయాలను అర్థం చేసుకోకుండా మనం ఆ సమస్యని మనము సాల్వ్ చేయడం అనేటువంటిది కూడా సాధ్యం కాదు. కాబట్టి అలా చేస్తే తప్పులేదు. అంతేకాని ఎవరు ఏది మాట్లాడినా మనం వినేసేయాలి, దానివల్ల మనకు ఆనందం రావాలి, మనకు వస్తుంది, అలానే వస్తుంది. ఎందుకంటే ఎవరిని తిట్టారు అంటే మనకు ఆనందం, ఎవరితోనూ గొడవ పడ్డారంటే అది విని మనం ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం. ఇది అపరాధం. ఇలాంటి ఒక స్థాయిలో మనం ఉండకూడదు. సో అదేవిధంగా ఇప్పుడు వైష్ణవుడు క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉంటే యాక్చువల్గా వైష్ణవుడికి కోపమే రాదు. వైష్ణవుడు క్షమించడము అనేటువంటి దానికి మీనింగే లేదు. ఎందుకంటే ఎప్పుడూ వైష్ణవుడు అపరాధంగా భావించడు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ భగవంతుడే అపరాధంగా భావిస్తారు. అంటే మనం ఎవరి పట్లైనా అపరాధం చేసామనుకోండి, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఆల్రెడీ క్షమించేసేస్తారు. వాళ్ళు అసలు క్షమించడం అనేటువంటి పదానికి వాళ్ళు మీనింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని అపరాధంగానే భావించరు.
భగవంతుడు ఆయన్ని క్షేమంగా చూడుగాక, భగవంతుడు ఆయనకి సరైన బుద్ధి ఇవ్వుగాక, సరైన విధంగా ఆయన మాట్లాడేటువంటి విచక్షణని భగవంతుడు కలిగించాలి అని ప్రార్థిస్తాడు వైష్ణవుడు ఇంకా పైన. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఎవరితోటి వచ్చింది అని అంటే భగవంతుడితోటి వచ్చింది. భగవంతుడు మాత్రం క్షమించడు వైష్ణవాపరాధం చేసినటువంటి వ్యక్తిని. ఇంతకు ముందు చూస్తే మనం చూడండి, దూర్వంశుడిని అంబరీషుడి పట్ల చేసినటువంటి అపరాధానికి అంబరీషుడు ఏం ఫీల్ కాలేదు. ఫీల్ అయింది ఎవరు? విష్ణువు, భగవంతుడు. శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుడు ఫీల్ అయ్యాడు. దూర్వాసముని ముల్లోకాలు తిరిగేశాడు. దూర్వాసముని ముల్లోకాలు తిరిగి చివరికి విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా విష్ణువు క్షమించు అని అడిగితే నేనెవరిని క్షమించడానికి? నువ్వు వెళ్ళి అంబరీషుడి దగ్గర క్షమాపణ అడుగు అన్నాను. మరి అంబరీషుడి దగ్గర క్షమాపణ అడగడానికి అంబరీషుడు అసలు అపరాధంగా భావిస్తే కదా. ఒకవేళ అంబరీషుడు అపరాధంగా భావించాడు అనుకోండి, దూర్వాసముని అంబరీషుడి మీద ప్రయోగం చేసినటువంటి శక్తికి ఎదురు తిరిగి ఉండేవాడు కదా. ఎదురు తిరిగి దుర్వాసుని మీద యుద్ధం చేసి ఉండేవాడు కదా. అలా చేశాడా? అంబరీషుడు ఇంచు కూడా కదలేదు, అక్కడే నిలబడ్డాడు. ఏమైతే అది అవుతుంది, రాండి, కొట్టండి, తన్నండి, లేకపోతే చంపేసేయండి అని అంబరీష్ అలా నిలబడు. అది శుద్ధ భక్తుడి యొక్క స్థాయి. అంటే ఒకవేళ వైష్ణవాపరాధం చేసామనుకోండి, ఆ వైష్ణవుడికి ఎలాంటి కోపము మన మీద లేకపోయినా వైష్ణవాపరాధం చేసినటువంటి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటి అని అంటే, ఎవరి పట్ల అపరాధం చేశాడో అతన్ని వెళ్ళి నిర్మోహమాటంగా పాదాల మీద పడినా సరే క్షమాపణ కోరుకోవాలి. ఆయన తప్ప, మన తప్ప, ఆయన తప్ప అనే ఆలోచనలు మనకొద్దు. మనం వల్ల అతను బాధపడ్డాడు అని అంటే మనం నిర్మోహమాటంగా ఆయన పాదాల దగ్గర మనం క్షమాపణ వేడుకోవాలి. ఇది చూస్తాడు భగవంతుడు. ఇది మాత్రమే చూస్తాడు. ఆ వ్యక్తి కోపంతో ఉన్నాడా, ఆ వ్యక్తి బాధతో ఉన్నాడా, ఆ వ్యక్తి క్షమించాడా లేదా అనేటువంటి కాదు. ఎందుకంటే వైష్ణవుడు అపరాధంగానే ఎప్పుడు భావించడు. మీరు ఏం తిట్టినా కానీ వైష్ణవుడు చక్కగా వినేసి వెళ్ళిపోతారు. పైగా మీ గురించి ప్రార్థన కూడా చేస్తారు వైష్ణవుడు. కాబట్టి ఇక్కడ మనం వైష్ణవుడు క్షమించాడా లేదా అనేటువంటిది కాదు, మనలో ఎంత సరెండర్ భావం ఉంది, మనం ఎంతగా మనం పశ్చాత్తాపడుతున్నాము, మనము ఆ పశ్చాత్తాపంతో మనము అటోన్మెంట్ అంటే మనము ప్రక్షాళన, పాప ప్రక్షాళన చేయడానికి మనం ఏం చేస్తున్నాం అనేటువంటిదే భగవంతుడు చూస్తారు. ఇంద్రుడు వైష్ణవాపరాధం చేశాడు. ఎప్పుడు చేశాడు ఇంద్రుడు వైష్ణవాపరాధం? గోవర్ధనగిరి ఎత్తినప్పుడు కృష్ణుడు. ఇంద్రుడు వైష్ణవాపరాధం చేయబట్టే ఆయన గోవర్ధనగిరి ఎత్తాడు కదా. వర్షం కురిపించాడు కోపంతో. బృందావన వాసులు అందరి పట్ల అపరాధం చేసేసాడు ఆయన. బృందావన వాసులు అంటే ఎవరు? వైష్ణవులు. బృందావన వాసులు అందరినీ కూడా నాశనం చేయాలి, బృందావనాన్నే నాశనం చేయాలి అని అనుకున్నాడు. అది ఎంత గొప్ప అపరాధం. దానికి భగవంతుడు క్షమించాడు ఆయన్ని? క్షమించలేదు. ఇంద్రుడిని కూడా ఓడించేశాడు. చివరికి ఇంద్రుడు క్షమాపణ కోరుకున్నాడు. కానీ ఇంద్రుడు కోరుకున్నటువంటి క్షమాపణలో తను నేను తప్పు చేశాను, నేను పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం నేను క్షమాపణ కోరుకోవాలి, బృందావన వాసులతోటి లేదంటే కృష్ణుతోటి వెళ్ళి వాళ్ళకి శరణాగతిని చూపించాలి, వాళ్ళతోటి నేను క్షమింపబడ్డాను అని అనిపించుకోవాలి, వాళ్ళు అంటే మనసులో పరివర్తన ఇంకా ఇంద్రుడికి రాలేదు. ఎందుకు వెళ్ళి క్షమాపణ కోరుకున్నాడు? ఎందుకు వెళ్ళి కోరుకున్నాడంటే, ఒకవేళ ఇప్పుడు నేను వెళ్ళి కనుక క్షమాపణ కోరుకోకపోతే కృష్ణుడు నన్ను చంపేస్తాడు. కృష్ణుడు తీసుకోబోయేటువంటి పనిష్మెంట్ అయితే, కృష్ణుడు ఇవ్వబోయేటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉందో ఆ పనిష్మెంట్ కి భయపడే ఇంద్రుడు వెళ్ళి క్షమాపణ కోరాడే తప్ప మనసులో పరివర్తన వచ్చి ఆయన క్షమాపణ కోరలేదు. మరి పరీక్షణ్ మహారాజు కూడా అపరాధం చేశాడు. శమిక ముని ఓకే చచ్చిన పాముని తీసుకెళ్లి ఆయన మెడ మీద వేశాడు. మరి పరీక్షణ్ మహారాజు చేసినటువంటి ఏంటి? ఆయన కూడా క్షమాపణ కోరాడు. నేను తప్పు చేశాను, క్షమాపణ కోరాడు. కానీ ఇక్కడ రిగ్రెట్ అంటే నేను తప్పు చేశాను అనేటువంటి భావన అనేటువంటిది పరీక్షణ్ మహారాజులో ఉంది, కానీ ఇంద్రుడిలో లేదు. ఇంద్రుడిలో ఉన్నది ఏంటి? ఇప్పుడు నేను చేసినటువంటి పనికి కృష్ణుడు నన్ను పనిష్ చేస్తాడు, ఓకే శిక్షిస్తాడు. శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం క్షమాపణ చెప్పడం వేరు,
మనలో పరివర్తన వచ్చి మనం క్షమాపణ చెప్పడం వేరు. 2 రకాలు ఉన్నాయి క్షమాపణ చెప్పడంలో కూడా. ఓకే. అందుకని పరీక్ష మహారాజు ఏం చేసేసాడు? వెంటనే వెళ్ళిపోయి ఒక భక్తుడికి శరణాగతుడైపోయి, భక్తుడు అంటే ఎవరు? సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి ఏం చెప్తే అది విని తన జీవితంలో అత్యుత్తమమైనటువంటి ఒక 7 రోజుల్ని గడిపాడు. భాగవత శ్రవణం చేసేసాడు. భాగవత శ్రవణం చేసి ముక్తిని పొందాడు. కానీ ఇంద్రుడు ఏం చేశాడు? ఇంద్రుడి క్షమాపణలో చిత్తశుద్ధి లేదు. ఇంద్రుడి క్షమాపణలో మనసు యొక్క పరివర్తన లేదు. కేవలం భయం మాత్రమే ఉంది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ అపరాధాలు చేశాడు ఇంద్రుడు. భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ అంటే అపరాధాలు చేసేటువంటి స్వభావం అనేటువంటిది క్షమాపణ చెప్పడంతో పోదు. అపరాధాలు చేసేటువంటి స్వభావం కేవలం క్షమాపణ చెప్పడంతో పోదు. క్షమాపణ చెప్పడానికి మన భావంలో వచ్చినటువంటి మార్పు ఏమిటి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. మనము చిత్తశుద్ధితోటి మనము క్షమాపణ చెప్పాలి. తప్పు చేశాను అనేటువంటి భావనతో, ఇంకొకసారి తప్పు చేయకూడదు అనేటువంటి భావనతో క్షమాపణ చెప్పాలి. అలా చెప్పినప్పుడు భగవంతుడు క్షమిస్తాడు. అందుకనే దుర్వాసముని కూడా క్షమించేశాడు తర్వాత భగవంతుడు. ఎప్పుడైతే అంబరీషుడి పాదాల మీద పడి క్షమించమని కోరుకున్నారో అప్పుడు భగవంతుడు కూడా క్షమించేసేసాడు. సో ఈ విధంగా ఇప్పుడు దక్షుడిని శిక్షించడము అనేటువంటిది కూడా చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే దక్షుడిలో ఆ స్వభావం అనేటువంటిది ఇంకా రాలేదు. ఏది? వైష్ణవుడి పట్ల అపరాధం చేశాను, శివుడి పట్ల అపరాధం చేశాను, నేను శివుడికి వెళ్ళి శరణాగతుని అవ్వాలి, శివుడు క్షమించాలి అని కోరుకోలేదు ఇంకా. ప్రాయశ్చిత్తం అనేటువంటిది చేసుకోకపోతే ఒక వ్యక్తి పాపాన్ని అనుభవించి తీరాలి. తను చేసినటువంటి తప్పులకి శిక్షణ అనుభవించి తీరాలి. ఒకవేళ నిజంగా ప్రాయశ్చిత్తం చేసుకున్నటువంటి వ్యక్తి అయితే కనీసంగా సతీదేవి మరణం తర్వాత అయినా సరే దక్షుడు శివుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన పాదాల మీద పడిపోయి ఉండాలి. అది కూడా చేయలేదు. కాబట్టి శివుడి యొక్క కోపం సరి అయినటువంటిది. శివుడు వీరభద్రుణ్ణి సృష్టించేశాడు. తన తన జుట్టు నుంచి కొన్ని వెంట్రుకలను తీసి నేల మీద వేసేశాడు. నేల మీద వేస్తే ఒక భారీ శరీరంతో 1000 చేతులు కలిగినటువంటి ఒక నల్లగా ఉన్నటువంటి ఒక ఆకాశమంత ఎత్తున్నటువంటి ఒక వ్యక్తి సృష్టింపబడ్డాడు. ఎవరైనా అంటే శివుడి యొక్క కోపానికి వ్యక్త రూపం. శివుడి యొక్క కోపమే వీరభద్రుల్లా వ్యక్తమైంది. ఆ వీరభద్రుడు వెంటనే ఏం చేశాడు? శివుడికి చుట్టూ ప్రదక్షిణం చేసి, నువ్వే నా ప్రభువి, నువ్వే నన్ను సృష్టించావు, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అని అడిగాడు. శివుడు వీరభద్రుడిని ఆజ్ఞాపించేశాడు, నువ్వు వెళ్ళిపోయి దక్షుడి యొక్క అనుయాయుల్ని అందరినీ శిక్షించు అని చెప్పేశాడు. వెంటనే వీరభద్రుడు బయలుదేరాడు. వీరభద్రుడు వెనకాల శివుడి యొక్క ఇతర గణం కూడా నందితో సహా అందరూ వెళ్ళిపోయారు. వీరభద్రుడు వస్తుంటే ఎలా ఉంది? ఆకాశం మొత్తం కూడా దుమ్ముతోటి మునిగిపోయింది, ధూళితోటి మునిగిపోయింది. మొత్తం వాతావరణం మొత్తం కూడా ధూళి రేగిపోయింది. ఇది చూసినటువంటి దక్షుడి యొక్క ప్రజలందరూ కూడా భయపడిపోయారు, కంపించిపోయారు. చివరికి ప్రసూతి కూడా అనుకుంది, ఇప్పుడు ఏంటి ఈ ప్రళయం? ఎందుకు వస్తుంది ఇలాంటి దుమ్ము ధూళి? ఎవరైనా బందిపోట్లు ఏమైనా పారిపోతున్నారా? బందిపోటు దొంగలు ఉంటారు కదా, దొంగతనాలు చేసి ఒక్కసారిగా పారిపోతే దుమ్ము రేగిపోతుంది కదా, అలా ఏమైనా జరుగుతుందా? అలా జరగడానికి ప్రాచీన బర్హి పాలిస్తున్నాడు. ప్రాచీన బర్హి పాలిస్తున్నటువంటి రాజ్యంలో ఇలాంటి బందిపోట్లు ఎలా ఉంటారు? కాబట్టి ఇది శివుడి యొక్క కోపమే. శివుడి పట్ల దక్షుడు చేసినటువంటి అపరాధం కారణంగానే ఈ ప్రళయం సంభవించబోతుంది అని ప్రసూతి అర్థం చేసుకోగలిగింది. ప్రసూతి మాత్రం అర్థం చేసుకోగలిగింది. అందుకనే అక్కడికి అందరూ కూడా వచ్చేసరి యజ్ఞస్థలికి అందరూ రావడం అనేటువంటిది జరిగింది. కొంతమంది భటులు యజ్ఞ మండప స్తంభం ఏదైతే ఉంటుందో దాన్ని ఊడబెరికేశారు. ఇక్కడికి వచ్చినటువంటి శివుడి యొక్క గణం, శివుడి యొక్క భటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యజ్ఞస్థలికి రావడం అనేటువంటిది జరిగింది. యజ్ఞస్థలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్తంభాలన్నింటినీ కూడా, అంటే అక్కడ పండాలు వేస్తారు కదా, పండాలు అంటే యజ్ఞం జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ధ్వంసం చేసేసారు. ఓకే. కొంతమంది ఈ యజ్ఞం జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వంటశాలకు వెళ్ళిపోయి వంటశాలలో ఉన్నటువంటి వంట పాత్రలన్నింటినీ కూడా పగలగొట్టేశారు. యజ్ఞం ధ్వంసం చేసేశారు. నివాస స్థానాల్లో కూడా ప్రవేశించేశారు.
అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా అవమానించేసేసారు. తర్వాత యజ్ఞం జరుగుతున్నటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్పేసేసారు. యజ్ఞ వేదిక సరిహద్దులన్నీ కూడా తెంపేసేసారు. యజ్ఞగుండంలో మూత్రం కూడా పోసేశారు. తర్వాత కొంతమంది పారిపోతూ ఉన్నారు. దక్షిణ యొక్క అనుయాయులు భయపడి ఆ పారిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా అడ్డగించేశారు. స్త్రీలను కూడా బెదిరించేసేసారు. అక్కడ ఉన్నటువంటి దేవతలను కూడా బంధించేసేసారు. అందరినీ బంధించేసేసారు. సో మణిమానుడు అనేటువంటి ఒక అనుచరుడు ఉన్నాడు. శివుడికి ఉన్నటువంటి ఒక అనుచరుడు మణిమానుడు అనేటువంటి అనుచరుడు. ఈ అనుచరుడు ఏం చేశాడు? భృగుముని బంధించేసేసాడు. భృగుముని బంధించేసేసాడు. తర్వాత వీరభద్రుడు దక్ష ప్రజాపతిని బంధించేసేసాడు. చండేశుడు అనేటువంటి ఒక అనుచరుడు పూషుణ్ణి బంధించేసేసాడు. నందీశ్వరుడు భగుడు అనేటువంటి ఒక దేవతను బంధించేసేసాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతని ఒక్కొక్క ఋషిని బంధించేయడం అనేటువంటిది జరిగింది. అందరూ పట్టేసుకున్నారు. సో ఒక్కసారిగా శివుడి యొక్క గణం మొత్తం కూడా రాళ్ళు విసరడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణుల మీద, అక్కడ ఉన్నటువంటి యజ్ఞంలో పాల్గొన్నటువంటి సదస్సుల మీద రాళ్ళు విసిరేసేశారు. దాంతో అక్కడ దక్షుడి యజ్ఞంలో ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి భక్తులందరూ కూడా అన్ని దిక్కులకి కూడా పారిపోవడం అనేటువంటిది జరిగింది. ఓకే ఓకే సో ఏమైతే ఆహుతులు అర్పించడానికి అక్కడ ఒక చెక్క స్పూన్ ఉంటుంది తెలుసా? చెక్క స్పూన్ ఆహుతులు అర్పిస్తూ ఉంటారు, అంటే నెయ్యి పోస్తూ ఉంటారు యజ్ఞంలో. అది తీసుకొని అది అది షార్ప్ గా ఉంటుంది అనమాట. దాన్ని తీసేసుకొని భృగుని యొక్క మీసాలు పీకేశాడు వీరభద్రుడు. ఓకే ఎందుకు మీసాలు పీకేశాడు? యాక్చువల్గా ఒక భక్తుడు అనేటువంటి వ్యక్తికి మీసాలే ఉండకూడదు కదా. మీసం ఏంటి? మీసం అంటే ఏంటి? మీసం అంటే పౌరుషం కదా. నేను ఎంత గొప్పవాడిని అని అంటే నేను ఎంత గొప్పగా మీసాలు పెంచాను. కొంతమంది చూడండి, మీరు సినిమాల్లో కూడా ఇది ఒక పెద్ద ప్రదర్శన. ఓకే కొంతమంది ఇలా మీసాలు తిప్పేస్తారు, అంటే నా వీరత్వాన్ని చూడు అని. దక్షుడు యాక్చువల్గా శివుడిని దూషిస్తుంటే భృగుముని గొప్ప స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు అయినట్లయితే దక్షుడిని ఆపాలి కదా. ఏం చేశాడు అప్పుడు? మేమున్నాము దక్షుడి వెనకాల అని మీసాలు తిప్పాడు. ఓకే మేమున్నాం దక్షుడి వెనకాల, మమ్మల్ని చూసుకొని దక్షుడు ఇలా చేస్తున్నాడు. ఓకే మీసాలు తిప్పేశాడు. అందుకనే మీసాలు ఉండకూడదు ఒక మనిషికి. మీసాలు ఉండాల్సిన భక్తుడికి మీసాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీసం అనేటువంటిది మిథ్యాహంకారానికి ప్రతీక. మిథ్యాహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే మనలో అహంకారం పోవాలో ముందు శారీరకంగా మనలో మార్పులు రావాలి, తర్వాత మానసికంగా మార్పులు వస్తాయి కదా. భృగుముని మరి మీసాలను కలిగి ఉన్నటువంటి భక్తుడు అంటే ఎంత గొప్ప భక్తుడు. అందుకని మనం ఇస్కాన్లో చూడండి, ఇస్కాన్లో ఎవరిని చూసినా ఎవరికి మీసాలు ఉండవు. ఎవరైనా సరే దీక్ష వేసుకొని మరి కంటి మాల వేసుకొని కుర్తా వేసుకొని మీసాలు పెట్టుకుని ఉన్నారు అనుకోండి, చూడగానే అర్థమవుతుంది ఇంకా ఈయన స్టేజ్ ఏంటి అనేది, ఈయన స్థాయి ఏంటి అనేది. ఓకే అంటే భృగుముని సైతం గొప్ప భక్తుడు కాదు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దక్షుడితో పాటు భృగుమునికి కూడా బొర్ర మీసాలు ఉన్నాయి. ఆ బొర్ర మీసాలను చూపించుకున్నాడు ఆయన. అందుకనే ఆయన పొగరుని పీకేశాడు. ఏం చూసుకొని పొగరుందో, ఏం చూసుకొని గర్వం ఉందో దాన్ని ఊడబెరికేశాడు వీరభద్రుడు. ఇక శివనింద చేసినటువంటి దక్షుణ్ణి కను సన్నలతోటి ఆయన ఇంకా చేయని ఉత్సాహపరిచాడు భగుడు కదా. కళ్ళు ఇంకా చేయని కళ్ళు ఎగరేశాడు. చాలా బాగా చేస్తున్నావు అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎవరైనా సరే ఏదైనా చేస్తుంటే ఆయన ఇంకా ఉత్సాహపరచడానికి ఏం చేస్తాం? కొంతమంది తప్పట్లు కొడతారు, కొంతమంది నవ్వుతారు, కొంతమంది కళ్ళు ఎగరేస్తారు కదా. భగుడు అనేటువంటి ఒక దేవత శివుడిని చేస్తున్నటువంటి దక్షుణ్ణి చూసి ఉత్సాహపరచడం కోసం కళ్ళు ఎగరేశాడు. కళ్ళు ఎగరేసినందుకు వీరభద్రుడు ఏం చేశాడు? ఇప్పుడు నేల మీద పడేసి ఆ వ్యక్తిని కళ్ళుని ఇట్లా పీకేశాడు. నీకు కళ్ళు అవసరం లేదు. ఏ కళ్ళు నీకు భగవంతుడి యొక్క సేవకు ఉపయోగపడలేదు, ఏ కళ్ళు భక్తుల్ని దూషించడానికి ఉపయోగపడే ఆ కళ్ళు నీకు అవసరం లేదన్న.
ఓకే, కన్నుల్ని పీకి పడేశాడు. తర్వాత శివుడిని శపిస్తున్నప్పుడు దక్షుడు హాహాహాహా అని నవ్వుకుంటూ చేశాడు కదా. దవుడు దక్షుడు నవ్వుతుంటే దక్షుడు వెనకాల ఉన్నటువంటి అనుయాయుల్లో ఒకడు కూషుడు అనేటువంటి ఒక దేవత, ఆయన కూడా నవ్వేశాడు పళ్ళన్నీ బయటపెట్టి. ఓకే, పళ్ళన్నీ బయటపెట్టి నవ్వేశాడు. సో మరి ఈయన ఏం చేశాడు? వీరభద్రుడు, మీరు ఒక భక్తుడిని చూసి పళ్ళు బయటపెట్టి నవ్వుతారా? భక్తుడిని అవమానించడం కోసం మీ పళ్ళు ఉపయోగిస్తారా అని చెప్పేసి ఒక్కసారి యజ్ఞస్థలి దగ్గర అక్కడ అందరినీ పడేసి వాళ్ళందరూ పళ్ళు పీకేశాడు. అంటే ఒక భక్తుడిని పరిహసించడం, ఒక భక్తుడిని చూసి నవ్వడము అనేటువంటిది అపరాధం. ఒక భక్తుడిని చూసి నవ్వడం అనేటువంటిది అపరాధం. అందుకనే దక్షుడికి పూషుడికి ఇద్దరికి కూడా వీరభద్రుడు దంతాలని ఊడబీకేశాడు. యాక్చువల్గా మనం చూస్తే అనిరుద్ధుడి వివాహ సమయంలో బలరాముడు కూడా ఇదే చేశాడు కళింగరాజుకి. ఓకే, యాక్చువల్గా అనిరుద్ధుడి వివాహ సమయంలో బలరాముడు పాచికలాడుతూ ఉన్నాడు. బలరాముడు పాచికలాడుతూ ఉన్నప్పుడు యాక్చువల్గా అయితే బలరాముడికి పాచికలాడటం రాదు. ఎందుకంటే ఆయన కళ వేరు, ఆయన విద్య వేరు. కానీ బలరాముడిని ఓడించడం కళింగరాజుకి సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి పాచికలు ఆడేటువంటి ఆటలో అయినా బలరాముడిని ఓడించి నేను బలరాముడి మీద గెలిచాను అని చెప్పుకోవాలి అని అనుకున్నాడు కళింగరాజు. ఓకే, మొదటిసారి ఓడిపోయాడు. కళింగరాజు నవ్వాడు, నీకు ఇది కూడా రాదు, నేను నీ మీద గెలిచాను అని. తర్వాత రెండోసారి యాక్చువల్గా అయితే బలరాముడు గెలిచాడు. కానీ కళింగరాజు మోసం చేసి బలరాముడు గెలిచినా నువ్వు గెలవలేదు, నేనే గెలిచాను అని చెప్పాడు. మళ్ళీ మూడోసారి కూడా బలరాముడు గెలిచాడు. గెలిస్తే మళ్ళీ కళింగరాజు లేదు నువ్వే గెలవలేదు, నువ్వు అలా తప్పు చేసావు, ఇలా తప్పు చేసావు, తొండి చేసి నేనే గెలిచాను అని చెప్పి చివరికి బలరాముడిని పరిహసించడం అనేటువంటి జరిగింది, అపహాస్యం చేయడం అనేటువంటి జరిగింది. బిగ్గరగా నవ్వి మరీ బలరాముడు ఓడిపోయాడు అని ప్రజలందరికీ చెప్పడం అనేటువంటి జరిగింది. అప్పుడు బలరాముడు ఏం చేశాడు? కళింగరాజు పళ్ళు పీకేశాడు, నవ్వడానికి పళ్ళు లేకుండా. అంటే అపరాధం చేయడం అంటే అంత ఏ విధంగా అయితే బలరాముడు కళింగరాజు యొక్క పళ్ళు పీకేశాడో ఆ విధంగా వీరభద్రుడు ఇక్కడ దక్షుడి పూషుడి పళ్ళు కూడా పీకేసేసాడు. ఓకే, సో ఇంకా చూస్తే వీరభద్రుడు దక్షుడి యొక్క వక్షస్థలం మీద కూర్చొని ఆయుధాలతో ఆయన శిరచ్ఛేదనం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఉపయోగించినటువంటి తన ఆయుధం ఏదైతే ఉంటుందో ఆ ఆయుధంతో దక్షుడి యొక్క శిరస్సు ఖండించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ దక్షుడి శిరస్సు మీద ఒక గాయం కూడా కాలేదు, చిన్న గాయం కూడా కాలేదు. సో అప్పుడు వీరభద్రుడికి ఆశ్చర్యం వేసింది. వెంటనే వీరభద్రుడు అక్కడ ఆయుధాలతోటి తను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసి దక్షుడి యొక్క చర్మం కూడా తెగట్లేదు అని చెప్పేసి వెంటనే ఆయన కొయ్యతో తయారు చేయబడినటువంటి ఒక పశువులని చంపడానికి ఉపయోగించేటువంటి ఒక మారణాయుధం అక్కడ ఉంది. ఎందుకుంది పశువులను చంపడానికి ఉపయోగించేటువంటి మారణాయుధం అక్కడ? ఎందుకుందంటే అక్కడ యజ్ఞంలో పశువుల్ని బలిస్తారు. యజ్ఞంలో పశువుల్ని బలియడం అనేటువంటి సరి అయినటువంటి విధానమే. ఎందుకంటే యజ్ఞం సఫలీకృతమైనప్పుడు పశువులకి మంచి జీవితం లభిస్తుంది, అందులో తప్పులేదు. ఓకే, పశు బలి అనేటువంటిది చేస్తే యజ్ఞంలోనే చెయ్యాలి. అది కూడా పశువులకి మంచి జరగడం కోసం, మనకి మంచి జరగడం, మనకి తినడానికి మాంసం దొరుకుతుందని కాదు. ఓకే, పశువులకి మంచి జరగడం కోసం ఆ మారణాయుధాన్ని తీసుకొని దక్షుడి శిరస్సుని ఖండించి పడేశాడు, చంపేశాడు. ఓకే, సో వీరభద్రుడు ఈ విధంగా చేసిన తర్వాత శివగణం మొత్తం కూడా ఓకే అక్కడ సంతోషంతో అక్కడ భూతాలు, పేతాలు, పిశాచాలు అక్కడంతా కూడా కోలాహలంగా ఎగరడం అనేటువంటిది జరిగింది. అందరూ కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళందరికి అంత కోపం ఉంది అన్నమాట దక్షుడి మీద, దక్షుడి యొక్క అనుయాయుల మీద అంత కోపం ఉంది. వీళ్ళందరూ కూడా చాలా అపరాధం చేశాడు శివుడి పట్ల అని చెప్పేసి. ఓకే, దక్షుడు చచ్చాడు అని చెప్పేసి అందరూ కూడా గట్టిగా అరిచేశారు. ఆ తర్వాత వీరభద్రుడు ఆ శిరస్సును తీసుకొని, దక్షుడి యొక్క శిరస్సును తీసుకొని
యజ్ఞగుండంలో పడేసేసాడు. ఓకే, యజ్ఞగుండంలో పడేసేసాడు. ఆ తరువాత ఆ యజ్ఞం నుంచి ఆ యజ్ఞాన్ని విధ్వంసం చేసి అక్కడ దక్షుడి శిరస్సుకు నిప్పు పెట్టిన తర్వాత ఆయన అక్కడి నుంచి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇది దక్షుడి యొక్క యజ్ఞం ఏ విధంగా విధ్వంసం అయిందో చూడండి. ఈ విధ్వంసానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం ఈరోజు. ఓకే, దక్షుడి యొక్క అహంకారం, దక్షుడి యొక్క గర్వం కారణంగా చివరికి తన కూతుర్ని తాను కోల్పోయాడు, తన యజ్ఞాన్ని కూడా విధ్వంసం చేశాడు, తన అనుయాయులను కూడా కోల్పోయాడు. ఒక వైష్ణవుడి పట్ల చేసినటువంటి అపరాధం ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది అనేటువంటి విషయాన్ని, అది కూడా హద్దు మీరి చేసినటువంటి తన యొక్క అపరాధం చివరికి భగవంతుడే కాదు భక్తుడు కూడా క్షమించినటువంటి స్థాయికి, యాక్చువల్గా భక్తులు క్షమించేస్తారు, సహనాన్ని వహిస్తారు. ఆ సహనం అనేటువంటిది హద్దులు దాటిపోయినప్పుడు ఎలాంటి ప్రవర్తన చేసినటువంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష విధింపబడుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రాబోయేటువంటి అధ్యాయంలో ఏ విధంగా బ్రహ్మదేవుడు వీళ్ళందరికీ కూడా శివుడి యొక్క కృప లభించే విధంగా ఆయనకి వాళ్ళందరికీ గైడ్ చేస్తాడు, ఏ విధంగా వీళ్ళందరినీ తీసుకుని కైలాసానికి వెళ్తారు, కైలాసానికి వెళ్ళి శివుడిని కీర్తించి శివుడి ద్వారా క్షమింపబడి చివరికి మళ్ళీ దక్షుణ్ణి మళ్ళీ బ్రతికించేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తారు అనేటువంటి విషయాన్ని మనము నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే క్విక్గా తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.